తెలుగు బిగ్ బాస్ షో అంటే ప్రేక్షకుల్లో ఎంతో అభిమానం. ఈ షో వస్తే ఆడియన్స్ 3 నెలల పాటు ఆసక్తిగా చూస్తారు. త్వరలోనే సీజన్ 8 స్టార్ట్ కాబోతోంది. ఇక యాంకర్ రష్మి పాల్గొంటోందని సమాచారం. ఆమె వస్తే బిగ్ బాస్ మీద భారీగా అంచనాలు పెరుగుతాయి. జబర్దస్త్ ద్వారా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న రష్మి స్టార్ యాంకర్ గా కెరియర్ ని కొనసాగిస్తూ ఉంది. జబర్దస్త్ తో పాటు అనేక ప్రోగ్రామ్స్ లో క్రేజ్ సంపాదించుకుంది. ఆమెకి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. అందుకే ఆమె వస్తే బిగ్ బాస్ రేటింగ్ కూడా అమాంతం పెరిగే ఛాన్స్ ఉంది. అందుకే ఎవరికి ఇవ్వనంత భారీ రెమ్యునరేషన్ రష్మికి ఆఫర్ చేశారట. అంతేకాకుండా స్టార్ వాళ్ళ వచ్చే ప్రోగ్రామ్స్ లో యాంకర్ గా కూడా ఛాన్స్ ఇస్తామని ఆఫర్ ఇచ్చారట. రష్మి అందంతో పాటు మాటలతో కూడా ఆకట్టుకుంటుంది. కాబట్టి బిగ్ బాస్ లో స్ట్రాంగ్ మహిళా కంటెస్టెంట్ ఉండాలి అంటే రష్మి లాంటి పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్ హౌస్ లోకి రావాలి. మరి ఆమె వస్తే షో ఇంట్రెస్టింగ్ గా సాగే ఛాన్స్ ఉంది. ఇక రష్మికి మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఆమె చివరి వరకు టైటిల్ రేస్ లో ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు ఒక్కరు కూడా మహిళా విభాగంలో టైటిల్ విన్నర్ అయ్యింది లేదు. కాబట్టి రష్మి లాంటి క్రేజ్ ఉన్న కంటెస్టెంట్ హౌస్ లోకి వస్తే ఖచ్చితంగా టైటిల్ అందుకునే అవకాశం ఉంది. అందుకే సోషల్ మీడియాలో ఆమె హౌస్ లోకి వస్తుందంటూ గట్టిగా ప్రచారం జరుగుతోంది. మరి సోషల్ మీడియాలో వినిపిస్తున్నట్టుగా రష్మి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక బిగ్ బాస్ షోని జూలై లేదా ఆగస్ట్ లో మొదలు పెట్టుతున్నట్లుగా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. అన్ని కుదిరితే జూలై 28వ తేదీన షో మొదలు పెడతారని తెలుస్తోంది. ఇక సెప్టెంబర్ లో నాగార్జునకి వరుసగా సినిమాలు ఉండడంతో హోస్టింగ్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. అందుకే త్వరగా బిగ్ బాస్ ని స్టార్ట్ చేసి సెప్టెంబర్ నాటికి కంప్లీట్ చేయాలని నిర్వాహకులు చూస్తున్నారు. ఇక రష్మితో పాటుగా దాదాపుగా 20 మంది పాపులర్ సెలబ్రిటీస్ ను తీసుకురాబోతున్నట్లుగా సమాచారం. ఈసారి బిగ్ బాస్ సరికొత్తగా ఉంటుంది అని తెలుస్తోంది. టాస్క్లు, గేమ్స్, నామినేషన్స్ ప్రక్రియ, అలాగే ఎలిమినేషన్స్ కూడా చాలా సరికొత్తగా ప్రేక్షకుల ఊహించని స్థాయిలో ఉంటుందని సమాచారం. మరి ప్రేక్షకులను అలరించే బిగ్ బాస్ సీజన్ 8 ఎలా ఉండబోతోంది, అందులో ఎవరెవరు కంటెస్టెంట్స్ గా వస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.